జయంతి మహాశివరాత్రి ఆ రోజు మేము ఫాస్టింగ్ ఉంది అందరం. ఆ రోజు చనిపోయింది. 5 లక్షల బండి అంటే చూడండి ఏ తొందరగా గింతే ఉంది అది. నమస్తే, మరో కొత్త బ్లాగ్కి స్వాగతం. చాలా రోజులు అయితే అవుతుంది మన బిజినెస్ కంటెంట్ పెట్టాక. యాక్చువల్గా ఎందుకంటే వన్ వీక్ నుంచి నేను తిరుపతికి అయితే పోయి వచ్చినట్టు. తిరుపతి, అరుణాచలం అటు పోయేసరికి 1 వీక్ అట్టే పోయింది. సో బిజినెస్ కంటెంట్ అయితే రావట్లేదు. ఓకేనా, ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనం టౌన్కి అయితే పోతున్నాం. టౌన్కి పోయి అరౌండ్ నా దగ్గర 4K to 5K ఏమో ఉన్నాయి. 5K ఏమో ఉండొచ్చు. అవి తీసుకొని సరుకులు తీసుకుని రావడమే యాజ్ యూజువల్గా అదే బిజినెస్ రొటీన్. సో ఏమైతుందో చూద్దాం. కొత్త విషయం వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక సీదా వీమార్ట్కి అయితే బయలుదేరుతున్నా. ఇక వీమార్ట్ కన్నా ఇక మనకైతే వేరే ఆప్షన్ అయితే లేదు బ్రో. ఎందుకంటే మనకి ఇప్పుడు మా చుట్టుపక్కల ఏరియాలో చీప్ అండ్ బెస్ట్ అంటే అదొక్కటే, పైగా అందుబాటులో ఉంటుంది. అందుకే వీమార్ట్కి అయితే వచ్చుడు అవుతుంది. ఓకే, బయట ఏజెన్సీస్ చాలా ఉంటాయి కానీ ఇక బల్క్గా పర్చేస్ చేయాలి వాళ్ళ దగ్గర. ఇక సరుకులన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరే లోపే మా ఫ్రెండ్ గారు అయితే వచ్చిండు. కొత్త షాప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ, నరేష్ ఫుడ్ ఫేర్ అంట. దించుతావా కదా. మనం ఏం తీసుకున్నామంటే ఏం తీసుకున్నారా, మంచూరియా ఒకటి, రైస్ వెజ్ రైస్, ఎగ్ రైస్. రోడ్ మాత్రం మరీ దారుణంగా ఉంది భయ్య. నిన్న మొన్న గత ఎన్ని రోజుల నుంచి వర్షం, ఒక వారం రోజుల నుంచి నాన్ స్టాప్ వర్షాల వల్ల ఇక ఇట్లా దరిద్రంగా తయారైంది రోడ్ మాత్రం. ఈ బైక్ పల్లెటూళ్ళు అంటేనే ఇట్లా, కానీ ఈ వైపు మాత్రం వేరే ఉంటుంది. మా ఓన్ బైక్ ఆడ గుర్రాలు ఉంటాయి, ఎప్పటికుంటాయి 24 hours. ఇక్కడ 1-2 గుర్రాలు ఉంటాయి. మళ్ళీ ఒక గుర్రం ఇది, ఇంకోటి ఒక గడ ఉంది చూడ చెట్టు కింద అలా వేస్తుంది చూడు. అది చాలా రోజులు అవుతుంది మేము కలిసి ఇట్లా చిన్నగా తినక. అప్పుడెప్పుడో 2 months 3 months అవుతుంది తినేసి. చలో చూసినా వర్షానికి ఎట్లా అయిందో, పొక్కలు ఎట్లా పడ్డాయో చూసినా. ఇది ఇట్లా హెవీ రెయిన్. బ్రో ఎట్లుందో, బావి కాడి నుంచి బావి కాడికి బండి మీద పోవాలంటే ఇగో ఇట్లుంటుంది. అది వర్షం పడ్డప్పుడు మరీ దారుణంగా ఉంటుంది. గుర్రాల లొకేషన్ ఇగో ఇదే, అలానే ఉంటాయి గుర్రాలు. ఇగో ఎవరో ఎక్కరా గుర్రాలు, ఇగో గీడబల్నే పెట్టుకుని వచ్చారు గుర్రాలని. దాని అంటారుగా గుర్రాలని నెస్ట్ని అన్నారు కార్ అనమాట. ఇది ఎట్లది, రైట్, ఎస్. ఇది చెట్టు కిందేనా? ఎస్, ఇదే చెట్టు. చింత చెట్టు అంటే చాలా చల్లగా ఉంటుంది భయ్య. మర్రి చెట్టు, చింత చెట్టు. ఓ బడియా రైతా. అరే వాటర్ బాటిల్ ఉన్నాయి రేనా? ఇగో ఎద్దులు, బర్రెలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మా ఫ్రెండ్ గారు, వీడి పేరు బాబులాల్ అనమాట. ఇగ్లీ స్మైలీరా. అయితే మా వాడు తెచ్చుకున్న మీ 2 ప్లేట్లు, ఒక థమ్స్అప్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, ఓకే, మంచూరియా, పుల్లలు కూడా 2 అది పుల్లలు, నాకు నీకు ఒక నిమ్మకాయ, నాకు ఒక నిమ్మకాయ. షేరింగ్ ఇస్ కేరింగ్. ఓకే, ఇది మంచూరియా నీకు. सील ओपन करो करके इसमें डालना. చూసినా అట్లా ఇస్తున్నా. చెడ్డీ తినేస్తా అయిపోతుంది. ఇది బ్రో మాది తింటున్నాం. ఇక అదే మామ వెజ్ రైస్ చెప్పినవారా? నాకేం తెలుసు. వెజ్ కాదు వెజ్ కాదు, ఎగ్ వేసింది. నిమ్మకాయ మంచూరియా. నేను వెజిటేరియన్ బ్రో, అందుకే మంచూరియా ఆర్డర్ చేసుకున్నాను. మావాడు అన్ని ఒకటి డన్. మంచిగా వచ్చింది, టేస్ట్ అయితే మంచిగా ఉంది. వెజ్ నాన్ వెజ్ అని మావాడు. నోటిఫికేషన్ పోతుంది క్యామ్. మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? గంధకి ముచ్చటి ఇప్పుడు బంద్ చద్దు ఇప్పుడు ఉందా? లేదు లేదురా, చెప్పు. లేదురా, చెప్పు. ఇక రియల్గా లేదురా. లేకూడదేంద్రా? లేదంటే లేదు, దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. అమ్మాయిలు మంచి లేరని చేస్తలేవా, లేకపోతే మనం పూరా బాయ్సాబ్. మనం ఇంటర్ చైతన్య, డిగ్రీ బాయ్సాబ్ గజ్వల్, తెలుసా మీకు? అది
గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం ఏంద్రా నీకు? బైసాప్ పోయినా గర్ల్స్ కనిపించలే, స్టడీ కాలే. ఇంకోటి మెయిన్ రీజన్ మనకు రాయల్టీ కావాలి. రాయల్టీ కావాలి మనకు. అంటే రాయల్టీ అంటే నాకు తెలియదు ఏందో. మన సోబత్ ఉండాలంటే మనతోనే ఉండాలి, ఇక వేరేతో చూడొద్దు. మనకే పెళ్ళి చేసుకోవాలి. అట్లుంటే ఏం కాదు. 1 year రిలేషన్షిప్, 2 year రిలేషన్షిప్ వేస్ట్ మనకు. అట్లా సెట్ కదా. పర్మనెంట్ మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ మరి ఈ లోకం అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అసలు అట్లా లేరుగా అమ్మాయిలు. అట్లా చేసుకోకుండా ఇక మనది రాతలో ఏం రాసిందో ఇక చూడాలి. ఇక పెట్టేసేయా ఏం చూపియక బాడీ అంటారు దాన్ని ఎవడన్నా. వేరే ఎందుకు హ్యాండ్ అవుట్ తినాలి, మంచిగా ఉంటుంది. అంత అంటే వస్తలేదు, సాటిస్ఫాక్షన్ వస్తలేదు తినని అన్నం తిన్నట్టు. తాత లేడు. చనిపోయినా నీకు ఎట్లా తెలుసురా? అదేం క్వశ్చన్ రా. అంటే కదా అదొకటి. మా తాతకు డైలీ మార్నింగ్ వాష్రూమ్ చేయడానికి బయటికి వేస్తాడు. అప్పుడు ఇంటి ముంగట రోడ్ లేదు, సీసీ రోడ్. నార్మల్లీ రెగ్యులర్లీ వాష్రూమ్ విన్నట్టు పోయిండు, ఏమైందో కాలు జాడిందో మళ్ళీ అయిందో తెలియదు సిచ్యువేషన్. జారి పడ్డాడు, బోన్ ఇరిగిపోయింది కాళ్ళల్లో. ఆపరేషన్ చేయించినాం. 3 months ఏమో పట్టింది, మంచిగా అయిపోయింది. మళ్ళీ అంత తర్వాత ఏమైందో ఒకరోజు, ఆ రోజు ఏంటిది మహాశివరాత్రి. ఆ రోజు మేము ఫాస్టింగ్ ఉంది అందరం. ఆ రోజు చనిపోయింది. శివరాత్రి రోజు ఎట్లా? స్నానం చేయించినాం 1 hour మర్చిపోయింది. నా తినడం అయితే అయిపోయింది. ఇక మా ఓడు తింటా ఉన్నాడు, ఇంకా మంది కాలే. వాడు జర స్లో అనమాట, మనం సూపర్ ఫాస్ట్ ఫుడ్ ఈటింగ్లా. అందుకే ఇట్లా తినేసినాం. ఇక తినేసి సీదా ఎడిపోతాం అంటే గుర్రాలు ఉన్నాయి, గుర్రాల దగ్గర పోయి సరదాగా దాన్ని ఆడుకుందాం. దాంతో తినేసావా? అయిపోయింది. ఫైనా గుడ్డా? గుడ్ ఎండిందా? సాటిస్ఫైడా? బండి తెస్తున్నావా? బండి నక్కో ఉదరి రక్కో. ఫోన్ మామూలు గర్ల్ ఫ్రెండ్ ఉంది బ్రో కానీ చెప్తలేడు. లంగా ఏది చెప్పడు. చెప్పురా ఇదన్నా. ఇంకేం చెప్దాం, పోదాం గుర్రాల కాడ పోదాము. పోయి గుర్రాలు చూద్దాము. ఎక్కుదాం నీకు? ఎక్కడికి మనకు చాయిస్ ఉండదు. అట్లా రైడ్ చేయరాదా? రైడ్ చేయాలంటే ఆయనకు రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయనకు గుర్రాలకు అవి బెల్ట్, కూర్చోనికి మ్యాట్ అవన్నీ కట్టిన తర్వాత మనం కూర్చోవాలి. కూర్చుంటే కూడా మనతో కాని పని అది. మనకి అది కంట్రోలింగ్ రాదు. ఇప్పుడు బైక్ కంట్రోలింగ్ అంటే అందరం చేస్తాం, అది గుర్రం అది ఎవరు కంట్రోల్ చేయడు. ఇది ఎట్లుంటుంది తెలుసా? నేచర్ భలే ఉంటుంది. తాగినా తిన్నా పన్నా వేరే లెవెల్. అందుకే పల్లెటూరుకి రండి. ఒకసారి రిక్వెస్ట్ చేద్దాం ఆయనకు, ఏమంటాడు ఒకసారి. పల్లెటూరుకి వచ్చి సరదాగా గడిపేసివ్వండి వీకెండ్స్. కార్ మీద ఒక క్లిప్ వేసి చూడు ఎట్లుంది లవడా, వస్తుంది కాబట్టి అనే విషయం. మావాడైతే ఇదా అయిపోయిన కార్ చూసి ఫిదా అయిపోయిందంట. హై రేంజ్ కార్ లెక్క ఉందిగా. ఏమో నాకైతే టెస్లా లాగా అనిపిస్తుంది. డబ్బా క్వాలిటీ వేరే లెవెల్ ఉంది. ఓపెన్ అట్లా పెట్టింది. అరే ఏం లేవు గారు ఇలా. ఏమేం లేవురా, ఒకటే ఉంది స్క్రీన్, పెద్ద స్క్రీన్ రాది. అదేనే వస్తుంది మొత్తం పూరా టచ్ స్క్రీన్, అప్డేట్ వర్షన్ పోయి. అది ఇగో బటన్ ఇట్లా వస్తే బయటకు వస్తుంది. అందరు నై చల్తా పోతే కావచ్చు, మనకేం తెలుసు. అది వస్తే పలగొట్టచ్చు. రిచ్ కిడ్డే కావాడు. రిచ్ కిడ్డే మనోడు. మరి అన్నోడు రిచ్ కిడ్ అన్నప్పుడు పలగొట్టిన ఫరక్ ఏం పడదు. వచ్చినప్పుడు కార్లో వస్తాడు భయ్య. అట్లా ఇక గుర్రాల బండి
ఈ గుర్రాల బండి ఫస్ట్ పైన ఇలా తీసుకొచ్చిండు. ఈ డబ్బాలా కట్టి కార్ కట్టుకొని గుంజుకొచ్చిండా? తీసుకొని వచ్చిన కార్ కట్టుకొని గుంజుకొచ్చిండు. అప్పుడు ఫార్చునర్ ఉండే కార్, అప్పుడు ఫార్చునర్ కార్ ఉండే అప్పుడు. ఫార్చునర్ కార్ అప్పుడు అది ఉండే, దాన్ని తట్టించుకొని వచ్చిండు. గుర్రాలు ఇలా వాడేసి ఇట్లా వేసుకొని వచ్చిండు అనమాట మనోడు. ఎట్లా చూసినా గుర్రాల బండి, గుర్రాల బండి గుర్రాల బండి బాడీ కన్నా ఖాయం, ఖానా ఖాయం, వాళ్ళ కారణంగా చూసినా గుర్రాలదే గుడిసె అది యాక్చువల్గా కూలిపోయింది అనమాట. మంచిగా ఉండేది, ఎగిరిపోయింది. డబ్బా సెట్ ఎగిరిపోయి చూడు అవి పోల్ చూడు ఉంగిపోయినాయి మొత్తం. అట్లా ఎగిరిపోయింది అనమాట. ఇక్కడ అనిపిస్తుంది చూడు గుర్రం ఒకటి. నేను ఎప్పుడు చూడలేదు గుర్రాన్ని, ముట్టుకోలేదు ఎప్పుడు. చూసినా కానీ చాలాసార్లు కానీ ముట్టుకోలేదు. ఎప్పుడు ముట్టుకుందాం. దానేసిరు కదరా, देखो कैसे है, దానేసిరు నీళ్ళు అవన్నీ పెట్టింది. క్యా కరా రే తూ. ఇగో తింటా ఉంది. నీళ్ళు రాదు ఏమన్నది. ఈ చిన్న గుర్రం కావచ్చు రే, ఇది ఈ పెద్ద గుర్రమా? ఇది దీని మీద రైడ్ చేస్తారు కావచ్చు. ఇదే ఇది గుర్రం అనమాట. ఈటింగ్ స్లీపింగ్. నేను చెప్పిన మ్యాట్ సూపర్ కదా. ఈటింగ్ స్లీపింగ్. గుర్రం మీద కూర్చోాలంటే ఉంటుంది కదా సీట్. लगा सकते उसे भी। ये वीडियो बहुत आदमी ने पहले वीडियो निकाले सो మళ్ళా 5 లక్షల బంద్ ఉంది కావసకి. గుర్రాలకున్న ప్రత్యేకత ఏంటంటే గుర్రాలు అంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి చూసినావా, దానికి మనం వ్యాక్సిన్ కనిపెట్టలేం కదా, గుర్రాలకి ఎక్కిస్తారనమాట. అవి మనం ఓన్లీ మనం రైడింగ్ చేస్తామని అనుకుంటాం, అంటే కామన్ అనుకుంటాం అని అనుకుంటాం, కానీ గుర్రాలు వాళ్ళ చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు మెడిసిన్స్ తయారు చేయడానికి ఇట్లా గుర్రాలు చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. అట్లా వ్యాక్సిన్స్. ఓనర్ చూడా బతక్ డక్స్ ఉన్నాయి. డక్స్ ఎంత మంచిగా ఉన్నాయి. సబ్ బండి ఉందంట. అరే బండి గాడి బడియా 5 లక్షల బండి అది. అందరు లోపల కన్నది. నేను చేంజ్ చేయాలి ఇంకా అలా లోపల కనరా అది. క్లిప్ వేయరా? క్లిప్ వేసిన చూసినా దా అందరు రాజానా. 5 లక్షల బండి అంటే చూడండి ఏ తొందరగా గింతే ఉంది అది. సోనిక్ గందేసానే బ్రాండ్ చల్ ఆఫ్ రోడింగ్ బైక్స్ ఇవన్నీ. ఆఫ్ రోడింగ్ అయితే మనోడు రిచ్ కిడ్డే, చాలా రిచ్ కిడ్. చూసాను అయితే దోస్తాన్ చేయాల్సిందే. దోస్తాన్ క్లిప్ వేసుకోను. చూసా క్లిప్. ఇంటికి బాయ్. కొత్త విషయాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. చేసుకోండి మా వానికి. సర్ప్రైజ్ అయితే కొట్టండి. ఏదో ఒకటి సర్ప్రైజ్ అయితే కొట్టండి. బెల్ గంట కొట్టురు. ఫస్ట్ గంట అయితే కొట్టుర్రి. గంట కొట్టాలి. అట్లా అయిపోయింది బ్రో. వానమోగులు అయితే బ్రో పోతున్నాం ఇక. ఫుల్ వర్షం పడుతుందేమో సిచ్యువేషన్. మా ఊరోళ్ళు చేపలు పడుతా అని చెప్తారు, ఒకసారి చూద్దాం అటు పోయి. చేపల మచిలీ పక్కనే వెళ్ళి చల్ రావు.